బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షోలకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదు అంటూ కూడా పిటిషనర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు 2 వారాల్లో సమర్పించాలంటూ మైత్రి మూవీస్ కు హైకోర్టు ఆదేశించింది. కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడాలంటే 8,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కూడా న్యాయమూర్తికి సంబంధించి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లింది. బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బు ఎక్కడికి మళ్లిస్తున్నారని కూడా ప్రశ్నించారు పిటిషనర్. జీవోను పరిశీలిస్తామంది హైకోర్టు. ఒకసారి ఆ జీవో కాపీని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. 29/11/2024 ఈ అంశానికి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ రిక్వెస్ట్ ఫర్ ఎన్హాన్సింగ్ cinema ticket rates and permission for 7th show at 1 a.m. onwards on 5th 12/2024 and benefit show at 9:30 p.m. onwards on 4/12/2024, releasing the movie Pushpa 2 on 5th 12/2024. orders issued అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇది ఆర్డర్ ఇష్యూ చేసింది. జియో నెంబర్ సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ చూస్తున్నారు. In the circumstances reported in the difference third cited, government after careful examination of the matter hereby allows screening of extra shows and hike in rates as detailed below for the film Pushpa 2. ఆర్డర్ కాపీని మీరు చూస్తున్నారు, జియో కాపీని. దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. పుష్ప 2 ది రూల్ డైరెక్టెడ్ బై శ్రీ సుకుమార్ విత్ లీడ్ స్టార్స్ అల్లు అర్జున్, రష్మిక మందానా అండ్ అదర్స్, రిలీజింగ్ ఆన్ థర్స్డే 5th 12/2024. ఆ ఫస్ట్ పాయింట్ కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఆ జియో కాపీని మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫస్ట్ పాయింట్ మీరు చూడొచ్చు. టు స్క్రీన్ ఏ బెనిఫిట్ షో ఎట్ 9:30 p.m. onwards on 4/12/2024 in all theatres, single screens and multiplexes across the Telangana with a hike in rate of 800 rupees for this show only అంటూ కూడా మీరు చూడొచ్చు. అంటే ఈ 4/12/2024 9:30 p.m. టు స్క్రీన్ ఏ బెనిఫిట్ షో 9:30 p.m. 4వ తారీఖున బెనిఫిట్ షో జరిగి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కావచ్చు, మల్టీప్లెక్సెస్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సెస్ కానీ లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కానీ ఇక్కడ 800 రూపాయలకి టికెట్ కింద అమ్ముకోవచ్చు అంటూ కూడా ఫర్ దిస్ షో ఓన్లీ. అంటే ఆ షో ఒక్కటికి ఆ షో ఒక్కదానికి. ఆ తర్వాత రెండో పాయింట్ మీరు చూడొచ్చు. టు స్క్రీన్ 2 additional shows 6th and 7th at 1 a.m. and 4 a.m. on 5th 12/2024 in all theatres across Telangana with a hike in rates mentioned in para 3 అంటూ కూడా ఆ అంశానికి సంబంధించి మనం చూడొచ్చు. ఆ తర్వాత మూడో పాయింట్. టు ఎలో ఏ హైక్ ఇన్ రేట్స్ ఫర్ సింగిల్ స్క్రీన్స్ యాజ్ ఫాలోస్ 150 రూపీస్ ఫ్రమ్ 5th 12/2024 టు 8th 12/2024. అలాగే 105 150 రూపాయలు 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. అలాగే 105 రూపాయలు 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు. అలాగే 20 రూపాయలు హైక్ 17 నుంచి 23వ తారీఖు వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా అంటూ కూడా మూడో పాయింట్. అలాగే 4వ పాయింట్ మీరు చూస్తే కనుక టు ఎలో ఏ హైక్ ఇన్ రేట్స్ ఫర్ మల్టీప్లెక్సెస్ ఆర్ ఐమాక్స్ యాజ్ ఫాలోస్. మన గతంలో మాట్లాడుకున్నట్టుగా అది సింగిల్ స్క్రీన్స్కి సంబంధించి. ఇక అలాగే మల్టీప్లెక్సెస్ కావచ్చు, ఐమాక్స్లలో 200 రూపాయల వరకు పెంపు. ఏ తేదీలు ఎంతవరకు అంటే 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా. అలాగే 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 150 రూపాయల హైక్, 150 రూపాయల పెంపు. ఇక దాంతోపాటు 17 నుంచి 23వ తారీఖు వరకు కూడా 50 రూపాయల పెంపు తెలంగాణ వ్యాప్తంగా అని చెప్తూనే జిఎస్టీ వుడ్ బి అప్లికబుల్ అని చెప్తూనే ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణ కన్సర్న్డ్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసెసరీ ఫాలోఅప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ అంటూ రవి గుప్తా స్పెషల్ సిఎస్ టు గవర్నమెంట్ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఆ జియో కాపీని. అయితే ఈ జియో కాపీ మీద ప్రస్తుతం పరిశీలిస్తోంది హైకోర్టు పరిశీలించిన తర్వాత దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వివాదం అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే కనుక పుష్ప టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. 800 రూపాయలు ఒక్కొక్క టికెట్ మీద కూడా పెంచితే సామాన్యులు ఎలా సినిమా చూడగలరంటూ కూడా ఆ అంశానికి సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలైంది. పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షోలకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు సినిమా చూసే పరిస్థితి లేదంటూ కూడా పిటిషనర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు 2 వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్కు హైకోర్టు ఆదేశించింది.
కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడాలంటే 8,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బు ఎక్కడికి మళ్లిస్తున్నారని కూడా ప్రశ్నించారు పిటిషనర్. జీవోలను పరిశీలిస్తామంటూ కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు